listen we also, since the day we heard it, do not cease to pray for you and to ask and to ask. That you may be filled with the knowledge of His will, in all wisdom and spiritual understanding, that you may walk worthy of the Lord, fully pleasing Him, being fruitful in every good work, and increasing in the knowledge of God, strengthened with all might, according to His glorious power, for all patience and long-suffering with joy, giving thanks to the Father, who has qualified us to be partakers of the inheritance of the saints in the light, that you may be filled with the knowledge of His will, in all wisdom and spiritual understanding, that you may walk worthy of the Lord, fully pleasing Him, being fruitful in every good work, and increasing in the knowledge of God, strengthened with all might, according to His glorious power, for all patience and long-suffering with joy, giving thanks to the Father, who has qualified us to be partakers of the inheritance of the saints in the light, of the saints in the light, to be partakers of the inheritance of the saints in the light. Praise God. Good morning everybody. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆదివారం ఉదయకాలం అందే దేవుని యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ కూడా వచ్చి ఆయనను స్తుతించి ఆరాధించటానికి, అదేవిధంగా ఆయన మనతో ఏం మాట్లాడనై ఉన్నారో దానిని మనం వినడానికి ఉదయకాలం అందు దేవుడు మనకు అవకాశమును అనుగ్రహించినందుకు గాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల ధ్యానంలో మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు ధ్యానం చేయడానికి దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాలం అందు తండ్రి మీ బిడ్డలముగా మీ సన్నిధిలోనికి చేరి మీ వాక్యము మాతో ఏమి మాట్లాడనయ్యున్నదో వినుటకు మాకు వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును అనుగ్రహించుమని, మా ప్రతి ఒక్కొక్కరితో కూడా మీరు మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన యొక్క పరిశుద్ధ గ్రంథములను కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 13, 12 వరకు చదువుకుందాం. Let us read the epistle written by Apostle Paul to Colossians chapter 1 verses 9 to 12. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును
ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఈ ఉదయకాలమందు కొలస్సీయులకు అపోస్తలుడు పౌలు రాస్తున్న పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇందులో కొలెషన్స్ పక్షంగా అపోస్తలుడు పౌలు చేయుచున్న ప్రార్థనను మనం చదువుకున్నాం. 7వ వచనంలో, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఎపఫ్రా అపోస్తలుడు పౌలు వద్దకు ఒక సమాచారాన్ని తీసుకొని వచ్చాడు. కొలస్సీ సంఘాన్ని దర్శించిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకున్న ఎపఫ్రా పౌల్కి వీటన్నింటినీ కూడా తెలియజేశాడు, అన్నింటినీ ఇన్ఫార్మ్ చేశాడు. ఇందులో వారి యొక్క హెరిటికల్ ప్రీచింగ్స్, భ్రష్టమైన బోధనలను గురించి కూడా పౌల్కి ఎపఫ్రా తెలియజేశాడు. ఆ సంఘంలో ఎప్పుడైతే ఎపఫ్రా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వారిని దేవుని వైపుకు త్రిప్పాడో అప్పుడు ఈ హెరెటిక్స్ మొదలయ్యారు. భ్రష్టులైన వారు కొందరు స్టార్ట్ అయ్యి వారిని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని నాస్టిక్స్ అని పిలుస్తూ ఉన్నాము. లాస్ట్ వీక్ మనం నాస్టిసిజంని గురించి మాట్లాడాం. నాస్టిసిజం అనేది ఈ గ్రీక్ పదంలో నుంచి గ్నాసిస్ అనే పదంలో నుంచి డిరైవ్ చేయబడినటువంటి మాట నాసిస్. నాసిస్ అంటే టు నో అని అర్థం చేసుకోవడం, లేదంటే నేర్చుకోవడం, తెలుసుకోవడం అని. ఈ నాస్టిక్స్ యొక్క బోధ ఏంటంటే ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే సూపర్ న్యాచురల్ నాలెడ్జ్ అనగా అతీంద్రియమైన జ్ఞానమును అనుభవపూర్వకంగా సంపాదించాలి. అదేవిధంగా నూతనమైన ప్రత్యక్షతలు టైం టు టైం మనకు కావాలి. అంటే స్క్రిప్చర్స్ ఏమైతే బోధిస్తున్నాయో అది మనకు సరిపోదు. స్క్రిప్చర్స్ ఆర్ ఇన్ఎఫిషియంట్, ఇన్హెరెంట్ అని మనం చదువుకుంటున్నాము. ఆయన మనకు చాలిన దేవుడు. ఆయన మన కొరకు రాయించిన సంగతులన్నీ కూడా మన జీవితంలో సరిచేయటానికి సరిపోయేటువంటివి. అయితే నాస్టిక్స్ యొక్క బోధ ఏంటంటే మనకు లేఖనాలు మాత్రమే సరిపోవు, అప్పటికప్పుడు లేదంటే టైం టు టైం మనకు లేటెస్ట్ రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు దేవుని దగ్గర నుంచి కావాలి. సూపర్ న్యాచురల్ నాలెడ్జ్ని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి అని వీరు చెప్తున్నారు. ఈనాడు అనేక మంది ఉదారవాద క్రైస్తవ గుంపులు అనగా లిబరల్ క్రిస్టియన్ గ్రూప్స్, కల్ట్స్ అనగా మత శాఖలు లేఖనం చెప్తున్నది చాలదు అని బోధిస్తూ లేఖనమునకు తోడు హ్యూమన్ రీజన్ కూడా అవసరం అని చెప్తూ ఉన్నారు. అంటే మానవ వివేకం కూడా ఈ లేఖనాలకు జోడించాల్సి ఉంటుంది అని వారు చెప్తూ ఉన్నారు. అయితే దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానంతో మనం దేవుని యొక్క మార్గంలో నడిస్తే సరిపోతుంది అనేది పరిశుద్ధ గ్రంథం యొక్క సమాచారం, లేదంటే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసేటువంటిది.
వీరి యొక్క టీచింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, సాతానుడు ఏదైనా వారంలో హవ్వకు చేసిన టీచింగ్ లాగా ఉంటుంది. హీ అటాక్డ్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క పునాదులను కదిలించే విధంగా సాతానుడు మూడవ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో చదువుకుంటాము. బిఫోర్ వి read from the 3rd chapter, we have to also read 2nd chapter verse 16. ఆదికాండం 2:16 చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ఇక్కడ ఏమీ రెస్ట్రిక్షన్ లేదు. ఈ తోటలోని వృక్ష ఫలములన్నింటినీ కూడా, ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినమన నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను అని 16-17 చెప్తుంటే, 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మొదటి వచనంలో సర్పం వచ్చి అంటుంది, అది ఆ స్త్రీతో, అనగా సర్పం ఆ స్త్రీతో, ఇది నిజమా అని అంటుంది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగితే, స్త్రీ అంటుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అన్నది. సర్పం ఆ వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్ని, ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? నీవు వాటిని తినమని నిశ్చయంగా చేస్తావు కనుక తినొద్దని చెప్పాడు. కానీ హవ్వతో ఎప్పుడైతే ఇది నిజమా అని అంటే, హ్యూమన్ రీజనింగ్ని నీవు యాడ్ చేసి చూడు, నీ సొంత జ్ఞానం ఉపయోగించి చూడు అని అన్నట్టుగా ఇది నిజమా అని అంటుంది. అప్పుడు 4th verseలో అంటుంది సర్పం, మీరు చావనే చావరు. దేవుడేమో మీరు ఇవి తినమున నిశ్చయంగా చేస్తారని చెప్తే, నీవు చావనే చావవు అని సాతాను సర్పం రూపంలో వచ్చి చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఏలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవతల వలె ఉంటారు అని దేవునికి తెలుసు అని స్త్రీతో చెప్పాడు. చెప్తే అప్పుడు సెకండ్ లుక్ వేసింది ఆ వృక్ష ఫలముల వైపు. హవ్వ రెండవసారి చూస్తున్నప్పుడు ఆ వృక్షం ఆహారం నాకు మంచిదియు అనే సొంత జ్ఞానం. ఆ వృక్షం అంటే కరప్టెడ్ బై ద సేటన్స్ టీచింగ్. ఆ వృక్షం ఆహారం నాకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు. వివేకమిచ్చు, ఒక పండుని చూస్తే అందంగా ఉందని ఎవరైనా చెప్పొచ్చు, కానీ చూచినప్పుడు బై ది ఎక్స్టర్నల్ అపియరెన్స్ అందంగా ఉంది అని అనొచ్చు. కానీ వివేకమిచ్చు రమ్యమైనది, వివేకం ఇస్తుంది పండు అని ఎలా తెలుసుకుంది? ఎలా అజ్యూమ్ చేస్తుంది ఈ స్త్రీ లేదంటే హవ్వ అంటే, సాతానుడు చెప్పాడు కదా, మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవతల వలె ఉంటారు అని చెప్పాడు. మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవతల వలె ఉంటారు. అప్పుడు రెండవసారి చూసినప్పుడు అవును నిజంగానే ఈ పండు మనకు, ఈ వృక్ష ఫలం మనకు వివేకాన్ని ఇస్తుంది అని చెప్పి అనుకొని ఆ ఫలములలో కొన్నింటిని తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. దెన్ ద ఫౌండేషన్ వాస్ బ్రోకెన్. అది సాతానుడు ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్ని బ్రేక్ చేసేసాడు, అటాక్ చేసేసాడు. ఇలాగా ఏం జరిగింది అంటే, ఎపఫ్రా వచ్చి ఈ కొలెషన్ చర్చ్లో మినిస్ట్రీ చేసిన తర్వాత అక్కడున్నటువంటి ఈ జూడైజర్స్ వారికి అనేకమైన హెరెటికల్ ప్రీచింగ్స్ని, నాస్టిసిజంని బోధిస్తూ ఉన్నారు. ఈ నాస్టిసిజం ప్రకారంగా మీరు సూపర్ న్యాచురల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి, దేవుని జ్ఞానం ఒక్కటే మనకు సరిపోదు,
అంటే సాతాను జ్ఞానం కూడా అవ్వకు ఎలాగ తోడయిందో, వివేకం ఇచ్చు రమ్యమైనదిగా కనిపించినట్లుగా ఆమె యొక్క ఆ రీజనింగ్ని ఎలా అయితే సాతానుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడో, అలాగూ ఈ నాస్టిక్స్ ఈ కొలెషన్ చర్చ్ యొక్క కొలెషన్ బిలీవర్స్ని వారు ఆ విధంగా వారి యొక్క టీచింగ్స్తో వారి ఫెయిత్ ఫౌండేషన్ని వారు బ్రేక్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎపఫ్రా పాల్కి తీసుకొని ఈ సమాచారాన్ని తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే ఈ సమాచారాన్ని విన్నాడో అప్పుడు అంటున్నాడు పాల్, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి ఎప్పుడైతే ఎపఫ్రా వచ్చి మాకు ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజెప్పాడో, మేము కూడా మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక ఇటువంటి హెరెటికల్ టీచింగ్స్ని చేస్తున్నప్పుడు మనం అటువంటి సంఘాలను గురించి ప్రార్థించాలి. అపోస్తలుడు పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు, మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రసంగి 7వ అధ్యాయం 4వ వచనంలో ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. జ్ఞానుల మనస్సు, ఇఫ్ యు ఆర్ వాయిస్, మనం బుద్ధిమంతులం అయితే మన యొక్క మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉంటుంది. కానీ బుద్ధిహీనుల యొక్క తలంపులు సంతోషించు వారి మధ్యన ఉంటాయి. కొలెషన్ చర్చ్లో ప్రలాపించేటువంటి వారు ఉన్నారు. ఆత్మ సంబంధమైన కన్ఫ్యూజన్లో, స్పిరిచువల్ కన్ఫ్యూజన్లో, నాస్టిసిజం వలన, నాస్టిక్ ప్రీచింగ్స్ని వలన వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆత్మీయ ఇబ్బందులను పడుతూ ఉంటే వారి పక్షంగా పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా అదేవిధంగా ఈ విలపించే వారిని బట్టి, బాధపడే వారిని బట్టి, శ్రమలు అనుభవించుచున్న వారిని బట్టి, ఆత్మీయమైన ఆత్మ భ్రష్టత్వంలో ఉన్న వారిని గురించి మానక ప్రార్థించాలి. రోమీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు 8:26లో చెప్తూ ఉంటాడు, ఏలయనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఈ విధంగా యుక్తంగా ప్రార్థన చేయటం, ఇంటర్సెసరీ ప్రేయర్స్ని చేయటాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా చేస్తూ ఉంటాడు, లేదంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు. మన ఆధ్యాత్మిక ప్రవర్తన దేవుని వాక్యంలో స్థాపించబడిన సంపూర్ణతల ఆధారంగా విశ్లేషించబడుతుంది. పరిశుద్ధ గ్రంథం అనేది సంపూర్ణతల గ్రంథం. దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ అబ్సల్యూట్స్. ఇది సంపూర్ణతల గ్రంథం, బుక్ ఆఫ్ ప్రిన్సిపల్స్. మనకు నియమ నిబంధనలు, విధి విధానాలు, జీవన విధానాలను బోధించేది పరిశుద్ధ గ్రంథం. దీనిలో ఉన్న ఉపదేశములు, చట్టములు ఇవన్నీ కూడా మన జీవితాన్ని సరి అయిన ఆధ్యాత్మిక ప్రవర్తనలో ఉండునట్లుగా మనకు కృప చూపించేవి, లేదంటే బోధించేటువంటివి పరిశుద్ధమైన లేఖనాలు. సరి అయిన ఆధ్యాత్మిక ప్రవర్తన, లేదంటే సంపూర్ణమైన ఆధ్యాత్మిక ప్రవర్తన మనలో ఉండాలి అంటే మనకు సంపూర్ణ జ్ఞానం కావాలి. అప్పుడు మనం రైట్ బిహేవియర్ని కలిగి ఉంటాం. రైట్ నాలెడ్జ్ ఉంటే రైట్ బిహేవియర్ కలిగి ఉంటాము. అదే ఇక్కడ అపోస్తలుడు పౌలు ప్రార్థన చేస్తున్నాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా ఉండాలని. సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు మొదటి 11 అధ్యాయాలలో క్రైస్తవ సిద్ధాంతాలను వివరిస్తూ ఉన్నాడు. క్రిస్టియన్ డాక్ట్రిన్ తెలియకుండా మనం అబ్సల్యూట్ క్రిస్టియన్స్ని కాలేము. అందుకే 11 అధ్యాయాలలో డాక్ట్రిన్ని, క్రైస్తవ సిద్ధాంతాలన్నింటినీ కూడా వివరించి
మన దైనందిన జీవితంలో వాటిని ఏ విధంగా అవలంబించాలి అనేది 12 నుంచి 16 అధ్యాయాలలో చెప్తూ ఉన్నాడు. అందుకే 12లో అంటాడు, కాబట్టి సహోదరులారా అని అంటున్నాడు. ముందేమో 11:33 చూస్తే, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అని చెప్పి, కాబట్టి అని అంటున్నాడు. దేర్ఫోర్ మై డియర్ బ్రదరన్, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుకొనుచున్నాను. ఇవన్నీ కూడా క్రిస్టియన్ డాక్ట్రిన్స్ని చెప్పేసిన తర్వాత అప్పుడు దేర్ఫోర్ యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్తున్నాడు. ఈ రోమీయులకు రాసిన మొదటి 11 అధ్యాయాలలో గాస్పల్ మెసేజ్ యొక్క సమరీ ఏంటి, అసలు సువార్త ఎందుకు అవసరం, జస్టిఫికేషన్ అనేది ఎవరి వల్ల జరుగుతుంది, తర్వాత హౌ డు వి రిసీవ్ ద బ్లెస్సింగ్స్ త్రూ గాస్పల్, సువార్తను మనం వినుట ద్వారా ఆశీర్వాదములు ఎలా సంపాదించుకోగలుగుతామో, ఇశ్రాయేలీయులకు రక్షణ ఏ విధంగా వస్తుంది, ఇలాగూ వీటన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద గాస్పల్ని 12వ అధ్యాయం నుంచి చెప్తూ ఉన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా, ఎఫెసీ పత్రిక దాదాపుగా కొలసీయులకు రాసిన పత్రిక లాగానే ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రైస్తవ నడత అంటే ఏంటి, వాట్ ఈస్ క్రిస్టియన్ వాక్ అనే దానిని, క్రిస్టియన్ వాక్ అనే దానిలో క్రిస్టియన్ వాక్లో ఇట్ షుడ్ బి క్యారెక్టరైజ్డ్ బై యూనిటీ, ఐక్యత ఉండాలి, పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి, దీర్ఘశాంతం గల వారిగా ఉండాలి, ఆత్మీయ పోరాటమును మనం పోరాటం చేసేటువంటి వారిగా ఉండాలి. ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఆర్ ఇంపార్టెంట్ అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. మొదటి 4 అధ్యాయాలలో థియలాజికల్ ఎంఫసిస్ని చేస్తూ ఉన్నాడు 4 అధ్యాయాలలో. అలాగే 5 నుంచి 6 వరకు వచ్చేసరికి దాని యొక్క ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అని బోధిస్తూ ఉన్నాడు. అలాగే మనకు గలతీయులకు రాసిన పత్రికకు వచ్చేసరికి గలతీయుల పత్రికలో అపోస్తలుడు పౌలు మన సొంత శక్తితో మన స్వశక్తితో కాక దేవుని యొక్క కృపను ఆధారం చేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవుడు ప్రతి పాపిని కూడా పరిశుద్ధునిగా చేస్తాడు. అయితే కావలసింది విశ్వాసం, మన సొంత శక్తితో కాదు, దేవుని యొక్క కృపను బట్టే ఎటువంటి పాపి అయినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచితే వారు రక్షించబడతారు. లీగలిజం అనేది ఏమాత్రం కూడా కుదరదు. ఈ ధర్మశాస్త్రవాదులైనటువంటి వారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది అని చెప్తుంటే, లేదు, అన్యులైన వారికి కూడా రక్షణ లభిస్తుంది, అది క్రీస్తునందలి విశ్వాసం ద్వారా. ఇవన్నీ కూడా బేసిక్స్. దీస్ ఆర్ కాల్డ్ ది బేసిక్స్ ఆర్ ది అబ్సల్యూట్స్. ఇవన్నీ మనకు తెలియకుండా మనం దేవునిలో మనం ఏ విధంగా సంపూర్ణలం అవుతాము అనే దానిని గురించి అపోస్తలుడు పౌలు చేయుచున్న ప్రార్థన మనకి ఉదయకాలమందు హెచ్చరిక చేస్తుంది. రైట్ బిహేవియర్, సంపూర్ణమైన ఆధ్యాత్మిక ప్రవర్తన కావాలి అంటే సంపూర్ణమైన దేవుని జ్ఞానం కావాలి. అందుకే
పాల్ చేసిన ప్రార్థనలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పిటిషన్ కనిపిస్తుంది 9వ వచనం నుంచి 12వ వచనంలో చాలా భాగం వరకు, అనగా బలపరచబడవలెననియు అని ఉందే, సంపూర్ణ బలముతో ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలను అనేది పిటిషన్. తర్వాత ప్రైజ్ని మనం చూస్తూ ఉన్నాము, లేదంటే స్తుతులు చెల్లించడం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు. వీ హ్యావ్ ఎ పిటిషన్ అండ్ వీ హ్యావ్ ప్రైజ్ ఇన్ ద ప్రేయర్. సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కావాలి, కలిగి ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అపోస్తల్ పాల్ చెప్తుంది ఏంటంటే, ఐ వాంట్ యూ టు బి టోటల్లీ డామినేటెడ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కావాలి, ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారిగా మీరు ఉండాలి అని అంటున్నాడు. సో మొట్టమొదటిగా మనం ఇది ఏంటి అనేది, హౌ టు బీ కంట్రోల్డ్ బై ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం మనం ఏ విధంగా సంపాదించుకోవాలి, ఆ సంపాదించుకున్న జ్ఞానాన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి. హౌ డు వి అప్లై ఇట్ టు అవర్ లైఫ్స్, హౌ డు వి నో ద డాక్ట్రిన్ ఆఫ్ విజ్డమ్ అండ్ హౌ డు వి అప్లై ఇట్. దానిని ఎలా నేర్చుకుంటాం, ఎలా అన్వయించుకుంటాము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయం 52వ వచనం, అయినను వారి హృదయము కఠినమాయను గనుక. ఎవరి హృదయం గురించి మాట్లాడుతున్నాడు అంటే, యేసు ప్రభువు తన శిష్యుల యొక్క హృదయం గురించి మాట్లాడుతున్నాడు. వారి యొక్క హృదయం కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. దే కుడ్ నాట్ అండర్స్టాండ్ what Lord Jesus Christ had done just before this incident. ఇంతకు ముందు జరిగింది ఏంటంటే, 5,000 మందికి ఆహారం పెట్టిన సంగతిని మనం 35వ వచనం నుంచి చూడొచ్చు. 6వ అధ్యాయం 32వ వచనం 35వ వచనం నుంచి. వీరందరూ కూడా తిన్న తర్వాత వారు 12 గంపలలో మిగిలినటువంటి మొక్కలు ఎత్తారు. తినిన వారు 5,000 మంది పురుషులు అని రాయబడి ఉంది. ఆయన జనసమూహములను పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరిన ఉన్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని తన శిష్యులను వెంటనే బలవంతం చేశాడు. ఈ మిరకిల్ అయిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచి బయలుదేరి బెత్సయిదాకు ముందుగా వెళ్ళండి అని చెప్పాడు. ఆయనేమో వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటానికి కొండకి వెళ్ళాడు. సాయంత్రం అయిపోయింది. దోణి ఎక్కి సముద్రం మధ్యలో ఉంది. ఆయన ఒంటరిగా మెట్టునున్నాడు. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా చూచి, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు యేసు ప్రభువు వచ్చాడు. అతడు సముద్రం మీద నడుచుట చూచి భూతమని తలంచి కేకలు వేస్తున్నారు. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అని చెప్పాడు. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. ఈ శిష్యులైన వారు యేసు ప్రభువుతోనే ఉంటున్నారు. ఇంతకు ముందే జరిగిన ఒక అద్భుత కార్యాన్ని చూశారు. ఆయన 5,000 మందికి భోజనాన్ని సమకూర్చిన దానిని బట్టి వారు ఆయనను గురించి అర్థం చేసుకోకుండా వారి హృదయం కఠినమైపోయింది. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ సిద్ధాంతం ఏంటి? ఒక ప్రిన్సిపల్ని మనం నేర్చుకున్నప్పుడు దానిని మనం అప్లై చేయాలనేది కదా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి? దేవుని శక్తిని మనం గనుక గ్రహించకపోతే మన హృదయం కఠినమైపోతుంది.
అందుకని దేవుని యొక్క శక్తిని మనం గ్రహించగలిగే వారంగా ఉండాలి. గ్రహించలేకపోతే ఏమవుతుంది? హృదయం కఠినమైపోతుంది. అప్పుడు మరి మనం ఎలాగో అప్లై చేసుకోవాలి దీన్ని మన యొక్క జీవితాలకు? శిష్యులు ఏ విధంగా అయితే యేసు ప్రభువుని గూర్చినటువంటి కంప్లీట్ అండర్స్టాండింగ్ లేదంటే గ్రహింపు లేకపోవటాన్ని బట్టి వారి యొక్క హృదయాలు కఠినమైపోయాయి. కనుక దేవుని కార్యములను మనం గ్రహించాలి, గ్రహించిన వాటిని గుర్తుంచుకోవాలి అని మన జీవితానికి అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా ఏ ప్రిన్సిపల్ అయినా సరే మనం చదువుకునే పరిశుద్ధ గ్రంథంలో లేఖనములలో మనం మెడిటేట్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు ఈ విషయాలను బోధిస్తాడు. ఓకే, దిస్ ఈస్ ద ప్యాసేజ్ యూ హ్యావ్ రెడ్ టుడే. ఈ ప్యాసేజ్ని నీవు నీ జీవితానికి ఎలా అన్వయించుకుంటావు అని పరిశుద్ధాత్ముడు నిన్ను క్వశ్చన్ చేసినప్పుడు ఆ చదివిన దానిని నీవు గ్రహించితే ఆ గ్రహించిన దానిని బట్టి అవును ప్రభువా, నేను దీనిని ఈ విధంగా నేను అప్లై చేసుకుంటాను నా జీవితానికి అని మనం చెప్పగలగాలి. Or we should have that kind of spiritual understanding. So the main message of the Christian life, క్రైస్తవ జీవితం యొక్క గోల్ ఏంటి అని అంటే టు నో ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని సత్యం, దేవుని మాటలలో ఉన్న సత్యాన్ని గ్రహించటం. మనకు పరిశుద్ధ గ్రంథంలో అత్యంత లాంగెస్ట్ చాప్టర్ ఏంటి? 119వ కీర్తన. 119వ కీర్తన 175 వచనాలు ఉంటాయి. అందులో దాని యొక్క ఎసెన్స్ ఏంటంటే నోయింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటం. అందుకే మనకు ఆజ్ఞలు, ఉపదేశములు, న్యాయ విధులు, కట్టడలు, శాసనములు అని అనేకమైన వీటిని గురించి ఆల్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ గాడ్, ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద లార్డ్స్ జస్టిస్, వీటన్నింటిని గురించి కీర్తనకారుడు రాస్తాడు. అందుకని ద వెరీ ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ టు నో ద ట్రూత్ దట్ ఈస్ రివీల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతేగాని అతీంద్రియ శక్తులు మనకు అవసరం లేదు, పరిశుద్ధాత్మ శక్తి మనకుంటే చాలు. అంతేగాని హ్యూమన్ రీజనింగ్ అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు బారో ఎనీ నాలెడ్జ్ అవుట్ సైడ్ ద స్క్రిప్చర్. లేఖనములకు బయట లభించే జ్ఞానం, లేఖనములు చెప్పనటువంటి వాటిని గురించి ఆలోచించి వాటిని తీసుకొని వచ్చి పరిశుద్ధ గ్రంథంలోని విషయాలకు అన్వయించాల్సిన అవసరం లేనే లేదు అని చెప్పటానికి అపోస్తలుడు పౌలు వీరిని గురించి ప్రార్థన ఈ విషయాలలో చేస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఒక నెగటివ్ ఇల్లస్ట్రేషన్ని కూడా మనం చూద్దాం. లేవీయ కాండం 10వ అధ్యాయం 11వ వచనం చదివితే, లేవీయ కాండం 10వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుంది? యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు, అంటే ప్రీస్ట్స్, యాజకులు లేదంటే లేవీయులు, వారికి బోధించుటకును, అనగా ఇశ్రాయేలీయులకు బోధించుటకును, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీని లేవీయులకు ఇచ్చాడు. అహరోను కుమారులను గురించి ఇక్కడ మనం చదువుకుంటాం. ఈ లేవీయులు చేయవలసిన పని ఏంటంటే దేవుడు మోషేకు, ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఆజ్ఞాపించిన సమస్త విధులను ఇశ్రాయేలీయులకు వీరు బోధించాలి కదా. ఇది వారి యొక్క పని. అయితే మనం లెటస్ కమ్ టు మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకీ గ్రంథం చివరి, పాత నిబంధనలో చివరి గ్రంథం. లెట్ us see verse 7. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజకులు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. వారి నోట నుంచి వచ్చే ధర్మశాస్త్ర విధులను వాళ్ళు
ఇజ్రాయేలీలు నేర్చుకుంటారు, జనులు నేర్చుకుంటారు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. వారు దేవుని జ్ఞానం వారికి అనుగ్రహించబడుతుంది కనుక ఆ దేవుని జ్ఞానంతో వారు దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను బోధించాలి. ధర్మశాస్త్ర విధులను బోధించేటప్పుడు వారి సొంత ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, వారి సొంత అనుభవాలను వారు చెప్పనవసరం లేదు. చాలాసార్లు మనం వింటున్నటువంటి బోధకులు ఒక మాట, ఒక ఫ్రేజ్ వినియోగిస్తారు. ఇది నా గొప్పతనం కోసం చెప్పటం లేదు, దేవుని మహిమ కోసం చెప్తున్నాను అని చెప్తారు. కానీ దానిని మనం సరి అయిన రీతిలో పరిశీలించి వారు ఎందుకు చెప్పారు అనేది అర్థం చేసుకుంటే వారు నిజంగా దేవుని మహిమ కోసం కాదు, వారి సొంత మహిమ కోసమే చెప్తున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు కూడా మనలను గురించి గొప్ప చేసుకునే విధంగానే ఉంటాయి. దేవుని మనం మహిమపరిచే వారంగా, దేవుని నామంను గొప్ప చేసే వారంగా ఉండాలి, కానీ మనలను మనం గొప్ప చేసుకునే వారంగా ఏమాత్రం ఉండకూడదు. దైవ వాక్యం ఏది చెప్తుందో అదే యాజకులు బోధించాలి, అదే బోధకులు బోధించాలి. ఆ రోజు యాజకులు ఉన్నారు, ఇప్పుడు బోధకులు ఉన్నారు, ప్రీచర్స్ ఉన్నారు. అయితే వీరేం చేస్తున్నారు? 8వ వచనంలో, మీరు మార్గమును తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేసి ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ప్యాసేజ్ని చదివాము, లేవీయ కాండంలో కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ చదువుతున్నాం. యాజకులు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. కనుక ప్రజలు ఏం చేయాలి? వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురని చెప్తుంది కదా వాక్యం. వారేం చేయాలి? జ్ఞానమును బట్టి బోధించాలి, దైవ జ్ఞానమును బట్టి బోధించాలి. దైవ జ్ఞానం ఎలా వస్తుంది? దైవ సంబంధమైన సిద్ధాంతాలను నేర్చుకుంటే వస్తుంది. దేవుడు వారికి ఇచ్చిన ఆ ఎబిలిటీని బట్టి వారి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యంగా చెప్పలేరు. అందుకే దేవుని యొక్క జ్ఞానంతోనే, అనగా ఇంకొక రీఫ్రెష్ చేసి చెప్పాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే తప్ప దేవుని సంబంధమైన బోధను, దైవ సంబంధమైన బోధను జ్ఞానయుక్తంగా బోధించలేము. అందుకే పరిశుద్ధ గ్రంథమును, లేఖనములను వ్యాఖ్యానించినప్పుడు, వివరించినప్పుడు కావలసింది దేవుని జ్ఞానం, కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఈ మానవాతీతమైన జ్ఞానం కాదు, అతీంద్రియ జ్ఞానం కాదు, సూపర్ న్యాచురల్ నాలెడ్జ్ కాదు. లేదు అని అంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కాదు, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. అనుభూతివాదులు అని మనం లాస్ట్ వీక్ అనుకున్నాం. అనుభూతులు అవసరం లేదు. దేవునితో మనం నిజమైన సహవాసం కలిగిన వారంగా ఉంటే మనకు దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోలేకపోతే అనేక మందిని అభ్యంతరపరిచే వారంగా ఉంటాము. దేవుడు మనకు చేసిన నిబంధనను నిరర్ధకం చేసుకునేటువంటి వారంగా ఉంటాము. అందుకే 9వ వచనంలో అంటున్నాడు, మలకి గ్రంథం 2:9, నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిగాను నీచులనుగాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఈ భాగాన్ని మనం చదివినప్పుడు మనకేం అర్థం అవ్వాలి అంటే, నంబర్ 1, యాజకులను దేవుడు ఏర్పరచుకున్నాడు, లేవీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే ధర్మశాస్త్రమును ఇజ్రాయేలీలకు బోధించడానికి యాజకులను ఏర్పరచుకుంటే వారు దేవుని యొక్క జ్ఞానంతో ధర్మశాస్త్ర విధులను బోధించాల్సి ఉంటుంది. అలాగూ వారు బోధించకపోతే దేవుడు వారిని తృణీకరించుతాడు, వారిని నీచులుగా చేస్తాడు. అటువంటి నీచులు లేదంటే దేవుని చేత తృణీకరింపబడినటువంటి వారు మనకు బోధకులుగా ఉంటే ఆ బోధకులను మనం వెంబడించాలా వద్దా?
వారిని వెంబడించకూడదు. This is what we have to understand. This is how we have to understand the principles and apply to our lives. మన జీవితాలకు ఈ విధంగా అన్వయించుకోవాల్సి ఉంటుంది. Our knowledge should turn into a principle. మనం దైవవాక్యం చదివినప్పుడు దేవుడు మనకు బోధించేటువంటి సత్యాలన్నీ కూడా సూత్రీకరణ చేసుకోవాలి. లేదంటే ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి ఈ నియమ నిబంధనలు ఇవే అని మనం అర్థం చేసుకోవాలి. ఆ నియమ నిబంధనలను మన జీవితానికి అన్వయించుకోవాలి. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రాక్టికాలిటీ. ఆత్మ సంబంధమైన వివేకం అంటే ఇది. సంపూర్ణ జ్ఞానం అంటే ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారంటే ఇలాగూ దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకోవాలి. అప్పుడు దాని వలన మనకు కలిగే ఫలితాలను గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం గలవారుగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. అప్పుడు ఏం చేస్తారు? ఈ రెండు కలిగి ఉంటే ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారు. We will understand, and by the knowledge of God we will understand the doctrine of God. ఆయన నియమ నిబంధనలు మనం నేర్చుకుంటాం, ఆయన కట్టడలు నేర్చుకుంటాం, ఆయన ధర్మశాస్త్ర విధులను మనం నేర్చుకుంటాం, ఆయన యొక్క న్యాయ విధులు నేర్చుకుంటాం, ఆయన శాసనాలను నేర్చుకుంటాం, ఆయన ఉపదేశాలను నేర్చుకుంటాం. ఈ నేర్చుకున్నటువంటి వాటిని మన జీవితానికి అన్వయించుకుంటాం. అప్పుడు మనకు దేవుని యొక్క చిత్తం పూర్ణంగా తెలుస్తుంది, పూర్ణంగా గ్రహించిన వారం అవుతాం. శిష్యులకు ఆ ముందుగానే ఒక గొప్ప మిరాక్యులస్ సైన్ని యేసు ప్రభు చూపించాడు. 5,000 మందికి ఆహారాన్ని అనుగ్రహించిన దేవుడు మనలను చేయి విడిచిపెడతాడా? మన అవసరత ఆయనకి తెలియదా అని వారు గ్రహించలేకపోతున్నారు. వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి వారు రొట్టెలను గూర్చిన సంగతిని గ్రహించలేకపోతున్నారు. ఆ రొట్టెలను గూర్చిన విషయాన్ని గ్రహించి ఉన్నట్లయితే దేవుడు మనలను రక్షించగలడు గాలి తుఫాను నుంచి, సముద్రం యొక్క ఘోష నుంచి అని వారికి అర్థమై ఉండేది. అందుకే మొట్టమొదటిగా మనకు దేవుని యొక్క ప్రిన్సిపల్స్ అర్థం కావాలి, ఆయన యొక్క డాక్ట్రిన్ సిద్ధాంతం అర్థం అవ్వాలి, ఆత్మ సంబంధమైన వివేకము మనకు రావాలి. అది వచ్చినప్పుడు ఆయన చిత్తాన్ని మనం పూర్ణంగా గ్రహించిన వారం అవుతాం. రెండవ ఫలం ఏంటి? లేదంటే సెకండ్ రిజల్ట్ ఏంటి? నంబర్ 1, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారం అవుతాం, సంపూర్ణంగా గ్రహించిన వారం అవుతాం. సగం జ్ఞానం కాదు, సగం తెలివితేటలు కాదు, సంపూర్ణమైనటువంటి చిత్తము, దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ప్రతి సత్కార్యంలో సఫలం అవుతూ ఉంటాం. ప్రతి సత్కార్యం, దేవుడు మనలను ఎందుకు పిలిచాడు, ఏం చేయాలంటున్నాడు, ఎలా జీవించాలని చెప్తున్నాడు, మన ప్రవర్తనలో ఆయన అధికారము నాకు ఎలాగ ఒప్పుకోవాలని అంటున్నాడు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అప్పుడు మనం సత్కార్యం చేసేటువంటి వారంగా, సఫలమయ్యే వారంగా, దేవుని యొక్క కార్యములను చేయుటలో సఫలమవుతాం. మూడవది, దేవుని జ్ఞాన విషయమందు అభివృద్ధి పొందుచు అన్ని ఆయన యొక్క జ్ఞానమందు అభివృద్ధి పొందుతాం. పేతురు 2వ పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. 1 పేతురు పత్రిక 1:3 నుంచి కనుక చదివితే 3వ వచనం నుంచి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలంగా జ్ఞానమందు అభివృద్ధి అని అంటున్నాడు కదా. ఇక్కడ జ్ఞానమందు మీరు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అంటున్నాడే పాల్. అలాగూ ఇక్కడ పీటర్ అంటున్నాడు అనుభవ జ్ఞానం, మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన
మనకి కృపా సమాధానం విస్తరిస్తుంది అని అంటున్నాడు. అలాగే 7వ వచనం 6వ వచనం నుంచి చూస్తే జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ మనకు వస్తాయి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మీరు సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. అంటే మనకు ఫలము ఖచ్చితంగా ఉంటుంది, నిష్ఫలంగా మనం ఉండము అని చెప్తున్నాడు. అందుకే అభివృద్ధి, దేవుని జ్ఞాన విషయమందు అభివృద్ధి పొందుచు అంటే ఫలభరితులంగా ఉంటాము, ఫలించే వారంగా ఉంటాం, నిష్ఫలంగా ఉండం. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెడుతూ, ఏ పని చేసినా కూడా దేవుణ్ణి సంతోషపెడుతున్నామా లేదా అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు, ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు అని అంటున్నాడు. ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం అంటే ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 11, 12 వచనాలలో చెప్తున్నాడు కదా అపోస్తలుడు పౌలు. 4, 11, 12లో ఆయన ఏమంటున్నాడంటే ఎఫిషియన్స్ చాప్టర్ 4 verses 11 and 12 మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అంటే వీ హ్యావ్ టు బికమ్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుని యొక్క జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగినట్లు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు మన కోసం ఆయన ఈ విధంగా నియమించాడు అని అంటున్నాడు. ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం అంటే ఆయనలో సంపూర్ణులమవటం, పరిపూర్ణులమవటం. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలన ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం, ఓర్పు దీర్ఘశాంతం. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో పౌలు అంటున్నాడు 4వ అధ్యాయంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 10 వరకు, 8 నుంచి 10 వరకు చదువుతాం. ఎటుపోయినా శ్రమ పడుతున్నాం మేము, అయినా కూడా ఇరికింపబడలేదు. అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాము, తరం వడుచున్నను దిక్కులేని వారం కాదు, పడద్రోయబడినను నశించు వారం కాదు అని అంటున్నాడు. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. We were handicapped from all the sides, but never frustrated. మేమెప్పుడు కూడా ఇరికించబడలేదు, శ్రమ పడుతున్నా ఇరికించబడలేదు. ఇది నిజమైన ఓర్పు దీర్ఘశాంతం, పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనబరుచున్నట్లు. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, ఆయన శక్తిని బట్టి పూర్ణ బలంతో సంపూర్ణ బలంతో బలపరచబడటం అని అంటే దేవుని యొక్క ఆత్మ మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 15వ వచనం నుంచి మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఇక్కడేం రాస్తున్నాడు, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలెననియు అని అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15లో మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా
ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు లోతు పొడుగు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాము. ఇది దీని యొక్క సీక్రెట్. సంపూర్ణ బలంతో బలపరచబడటం అంటే ఇది. ఇవన్నీ కూడా దీని వలన కలిగే ఫలితం. దేని వలన? The knowledge must change into principle, and that principle must be changed into application. సిద్ధాంతం, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, ఆయన డాక్ట్రిన్స్ని అర్థం చేసుకునేలాగా చేయాలి. ఆయన డాక్ట్రిన్స్ని అర్థం చేసుకుంటే దానిని మనం ఏ విధంగా అన్వయించుకోవాలో మనం నేర్చుకోవాలి. దాని వలన ఈ ఫలములు మనకు లభిస్తాయి. ఒకటి, ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహిస్తాము. 2, ప్రతి సత్కార్యంలో సఫలులుగా ఉంటాము. 3, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతాము. 4, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెడతాము. 5, ఆయనకు తగినట్లుగా నడుచుకుంటాము. 6, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగి ఉంటాము. 7, పూర్ణమైన దీర్ఘశాంతం కనపరిచే వారంగా ఉంటాము. ఆ తర్వాత ఆయన శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడి ఉంటాము. దీస్ ఆర్ ద రిజల్ట్స్. ఇవన్నీ కూడా క్రైస్తవులలో ఉండాలి. అంతేగాని అతీంద్రియ జ్ఞానం కాదు, సూపర్ న్యాచురల్ నాలెడ్జ్ కాదు అని బోధిస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. అందుకే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనందరినీ కూడా దేవుడు పరిశుద్ధులుగా ఎందుకు చేశాడు అంటే, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము. ఎంత మంచి ప్రార్థన చూడండి. మన ప్రార్థనలన్నీ కూడా పిచ్చి ప్రార్థనలుగా ఉంటాయి. మన ప్రార్థనలు ఈ విధమైనటువంటి ప్రార్థనలుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క సంఘం ఈ పాటికే మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉండేది దేవుని యొక్క స్వరూపంలోనికి. అందుకే ప్రార్థన నేర్పించు ప్రభువా అని పాటలు పాడటం కాదు, ప్రార్థన వలన విజయం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని కబుర్లు చెప్పే పాటలు పాడటం కాదు. మనం పాడే పాటలు, మనం చేసే పనులు, మనం ప్రవర్తించే ప్రవర్తన అన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి అని ఈ సంఘమునకు అపోస్తలుడు పౌలు చెప్పుట ద్వారా మనలను కూడా ఈ ఉదయకాలమందు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని ఈ వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్ ఉందే, దానిని అటాక్ చేసే ప్రీచింగ్స్ని మనం అర్థం చేసుకొని జ్ఞానం వలన లభించే ఈ ఫలితాలన్నింటినీ కూడా మన జీవితంలో అనుభవించగలగటానికి దినదినము కూడా మన యందు జ్ఞానాభివృద్ధి కలుగునట్లుగా దేవుని యొక్క శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మనం బలపరచబడినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, కొలెసిన్ చర్చ్లో నాస్టిక్స్ ప్రభువా ఏ విధంగా అయితే అతీంద్రియ శక్తులు మనకు కావాలి, స్క్రిప్చర్కి బయట లేఖనములు మాత్రమే కాదు, లేఖనములకు బయట కూడా మనకు జ్ఞానం అవసరమై ఉన్నది, ప్రత్యక్షతలు అవసరమై ఉన్నది అని బోధిస్తూ కలవర పెడుతూ ఉంటే అపోస్తలుడు పౌలు నాయన మాకు నేర్పించినటువంటి ఈ ఉదయకాల పాఠంలో ప్రభువా, మాకు మీరు అనుగ్రహించే జ్ఞానమును మేము డాక్ట్రినైజ్ చేసుకొని, ప్రిన్సిపలైజ్ చేసుకొని, ఆ ప్రిన్సిపల్స్ని మా జీవితంలోకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో బోధించి ఉన్నారు ప్రభువా. దాని ద్వారా వచ్చేటువంటి ఫలములను గురించి కూడా మేము నేర్చుకొని ఉన్నాం ప్రభువా.
ఈ ఫలములు మా జీవితంలో ఫలించినట్లుగా, కనిపించినట్లుగా మా ప్రియుల యొక్క జీవితాలు, మా జీవితాలు మార్చుమని మీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.